అండ్ నిఫ్టీ ఈరోజు 26,100 దగ్గర ఓపెనింగ్ జరిగి అక్కడి నుంచి కొంచెం రైజ్ అయిన మార్కెట్ 26,160 వరకు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ ఫాల్ జరిగింది. 26,100 కూడా బ్రేక్ డౌన్ ఇచ్చింది. అక్కడ మంచి ఒక సెటప్ తీసుకోవచ్చు మనం డౌన్ ట్రెండ్లో పుట్ ఆప్షన్లో కూడా. కానీ అది ఒకటి మిస్ అయిపోయింది. మిస్ అవ్వడం వల్ల మళ్ళీ మార్కెట్ ప్రీమియమ్స్ అనేవి ఇంకా వోల్టాలిటీ వల్ల కొంచెం డికే బాగా చూపించింది. తీసుకునే ఆప్షన్ ప్రీమియం అనేది నెక్స్ట్ ఎక్స్పైరీ మీద ఉన్నా అని కొంచెం డికే జరిగింది. అందుకే ఆప్షన్ బయింగ్లో డికే ఉన్నందువల్ల కొన్నిసార్లు పెట్టే స్టాప్ లాసెస్ కూడా చాలా ఫాస్ట్గా కొట్టేస్తాయి అవి. అండ్ మీరు బిలో స్టాప్ లాస్ పెట్టుకున్న ప్రీవియస్ క్యాండిల్ బిలో ఆర్ ఎక్కడ పెట్టుకున్నా అని ఈజీగా స్టాప్ లాస్ని హిట్ చేసే ఛాన్స్ ఆప్షన్ బయింగ్లోనే ఉంది. ఆప్షన్ సెల్లింగ్లో కొంచెం టైం పడుతుంది. అలా హిట్ అవ్వాలంటే మంచి స్ట్రెంత్ ఉంటే ఈజీ హిట్ అయిపోతుంది ఆప్షన్ సెల్లింగ్లో. అండ్ ఈరోజు నెగిటివ్లో ఎండ్ అయిపోయింది. ఒక రన్నింగ్ సెటప్ ఇచ్చేది ఉంటే 10 పాయింట్స్ ఈజీగా అది నెగిటివ్లో ఎండ్ అయింది. మార్కెట్ కొంచెం వోల్టాలిటీ ఉంది. 26,100 బ్రేక్ డౌన్ తీసినాక అక్కడ నుంచి 26,000 వెళ్తుంది అని షార్ట్స్లో కూడా మెన్షన్ చేశాను. కానీ నేను తీసుకునే ప్రీమియమ్స్ అనేవి మొత్తం బ్యాక్ ఫైర్ జరిగింది. ఎందుకంటే మార్కెట్ టైం టు టైం మంచి ప్రీమియం మంచిగా రైజ్ అయినా కానీ మళ్ళీ రివర్సల్ జరగడం వల్ల మొత్తానికైతే బ్యాడ్ ట్రేడ్స్ అవన్నీ. ఇలాంటి వోల్టాలిటీ సిచ్యువేషన్లో బయ్యింగ్ తీసుకున్నప్పుడు ప్రీమియమ్స్ అనేవి డికే అవ్వడం ఇది కామన్గా జరిగేది. కొంచెం స్మూత్ ఉంటే మార్కెట్ స్ట్రేట్ లీనియర్ ఫాల్ జరిగితే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. కానీ ఇది వోల్టాలిటీ కాబట్టి రైజింగ్ జరగడం మళ్ళీ ఫాల్ జరగడం ఇలా జరిగితే ఈజీగా ప్రీమియమ్స్ అనేవి డికే జరుగుతాయి. కాల్ అయినా బుట్ అయినా మీరు ఆప్షన్ బయింగ్ చేస్తే. లాస్ట్ లైవ్ సెషన్లో కూడా 26,050 దగ్గర మార్కెట్ ఎండ్ అవుతుంది అనుకున్నాను. అక్కడ ఎండ్ అయిపోయింది. కానీ మ్యాక్సిమం 26,000 రీచ్ అవుతుంది అనుకున్నా. ఎందుకంటే 26,100 200 మార్నింగ్ స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. సో రెసిస్టెన్స్ అనేది అండ్ సపోర్ట్ అనేది 26,000 దగ్గర ఉంది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ అయింది 26,100 దగ్గర. కొంచెం పెయిన్ ఉండడం వల్ల అది కూడా కాల్ అయ్యే బిల్డప్లో ఇంకా స్ట్రెంథింగ్ జరగడం వల్ల అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే ఇంకా స్ట్రెంత్ అయింది 26,100 రెసిస్టెన్స్ అనేది. ఆ స్ట్రెంత్ వల్లే మార్కెట్ కొంచెం వోల్టాలిటీ చూపించింది. 26,000 దగ్గర కూడా కొంచెం పుట్ వేస్ అనేది ఇంకా బిల్డప్ అవ్వడం వల్ల అండ్ ఎట్ ద లాస్ట్ 26,000 ఇంకా స్ట్రాంగ్గా బిల్డప్ అయింది. అందుకే కొంచెం రివర్స్ అయింది మార్కెట్ కూడా. అండ్ ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ టు ఆప్షన్ హెచ్ తెలుగు.